హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది. వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందనమాట. అంటే ఈ వీడియో మీకు ఎప్పుడు కనిపిస్తే అప్పటి నుంచి ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది అని చెప్పి అర్థం చేసుకోండి. అలాగే మీరు ఎవరి గురించి అయితే మనసులో తలుచుకుని ఈ ఎనర్జీ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఎనర్జీ అని చెప్పి అర్థం చేసుకోండి. మీ పర్సన్ నేమ్ని 3 times మనసులో తలుచుకోండి. దానివల్ల ఈ రీడింగ్ అనేది మీకు బాగా కనెక్ట్ అవుతుందన్నమాట. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మీ పర్సన్ నేమ్ని 3 times తలుచుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే ఈ పౌర్ణమి రోజున ఈ పౌర్ణమి ఎనర్జీస్లో మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి, తన మూమెంట్స్ ఏంటి, తను మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏం ఫీల్ అవుతున్నారు, అసలు పౌర్ణమి ఎనర్జీస్లో మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది మీ విషయంలో అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట. ఫుల్ మూన్ ఎనర్జీస్లో అసలు మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది పూర్తిగా మూన్ ఎనర్జీస్ ద్వారా తెలుసుకోవచ్చు. బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకే, ఇక్కడ ఫుల్ మూన్లో ఈరోజు ఎనర్జీస్లో అయితే మీ పర్సన్లో చాలా రకాలుగా ఆలోచనలు అనేవి స్టార్ట్ అయ్యాయి. ఈ మూన్ ఎనర్జీస్లో అనేది కనిపిస్తుంది అనమాట. అంటే తన బిహేవియర్ అనేది చేంజ్ అయ్యింది. ఇప్పటి వరకు తను ఉన్న విధానం వేరు. ఇప్పటి నుంచి అంటే ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ నుంచి మీ పర్సన్లో ఉండే ఆ చేంజింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అంటే ఎక్కువగా ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీకు కమ్యూనికేషన్ చెయ్యాలి, మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ అందబోతుంది అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి అంటే తను ఇప్పటి వరకు మీ విషయంలో ఏదైతే హోల్డ్లో పెట్టారో అంటే కమ్యూనికేషన్ స్టక్ చేయడం కానీ, ఇక్కడ రిలేషన్ పరంగా మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా ఉండడం కానీ, ఇలా చాలా విషయాలు మీ పర్సన్ ఏంటంటే మీ విషయంలో స్టక్ చేశారనమాట. అలాగే ఇక్కడ మీకు తను ఇష్టాన్ని కూడా ప్రపోజల్ చేయకుండా దాచిపెట్టడం కానీ, తన ఇష్టం ఉన్నప్పటికీ కూడా బయటికి లేనట్టుగా నటించడం కానీ, ఇలా చాలా చేశారు ఈ వ్యక్తి. ఇప్పుడు అవన్నీ కూడా బయటపడబోతున్నాయి అనమాట. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ నుంచి అవన్నీ కూడా బయటకు రాబోతున్నాయి అనేది కనిపిస్తుంది. అది కూడా ఒక కమ్యూనికేషన్ ద్వారా. అంటే ఈ వ్యక్తి 48 hours అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కమ్యూనికేషన్ చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ చూసారు కదా, ఇప్పటి వరకు కూడా ఈ వ్యక్తి ఏంటంటే చాలా ప్రాక్టికల్గా ఆలోచించారు. లేదు అంటే తన ఈగోతో ఎక్కువగా ఆలోచించారనమాట. అంటే తన ఈగోకి మాత్రమే ప్రయారిటీ ఇచ్చారు.
చాలా లాజిక్స్గా ఆలోచిస్తూ మిమ్మల్ని దూరం పెట్టారనమాట ఈ వ్యక్తి. అంటే ప్రాక్టికల్గా ఆలోచించారు, చాలా లాజికల్గా ఆలోచించారు, మిమ్మల్ని దూరం పెట్టారు. కానీ ఈ పౌర్ణమి ఎనర్జీస్లో ఇక్కడ మూన్ ఎఫెక్ట్ వల్ల మీ పర్సన్లో ఎమోషనల్ స్పిరిచువాలిటీ పెరిగాయి అన్నమాట. అంటే లాజిక్స్తో పని చేయడం కాకుండా కేవలం మీ మధ్య ఉన్న ఆ పాస్ట్ మెమరీస్ ఏవైతే జ్ఞాపకాలు ఉన్నాయో అవి ఈ ఫుల్ మూన్లో మీ పర్సన్ని వెంటాడుతున్నాయి అనేది కనిపిస్తుంది. అంటే మీ పర్సన్ ఆలోచనలో ఎలా అంటే ఒక టెన్షన్ అనేది స్టార్ట్ అయ్యిందనమాట మీ విషయంలో. అంటే మిమ్మల్ని చేజార్చుకుంటానేమో, మిమ్మల్ని దూరం చేసుకుంటానేమో శాశ్వతంగా అనే ఒక టెన్షన్ అనేది ఈ వ్యక్తిలో కనిపిస్తుంది. ఈ బాటమ్ ఆఫ్ ద డెక్లో ఎక్కువగా అదే ఎనర్జీ కనిపిస్తుంది అనమాట. అంటే పూర్తిగా తన ఆలోచన విధానం అనేది చేంజ్ అయిపోయింది ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో. ఏదైనా కూడా ఒక రకమైన ఆలోచనకు వచ్చారనమాట. అంటే ఏదైనా కూడా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి, అది కూడా స్టేబుల్గా ఉండాలి అనే విధంగా ఇప్పుడు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని వదిలి ఉండలేరు అనే నిజం ఈ వ్యక్తికి అర్థమైంది. ఇప్పటివరకు కూడా మీ పర్సన్ ఏం చేశారు? సైలెంట్గా ఉన్నారు. అంటే మీ రిలేషన్ పరంగా ఎటువంటి కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా, ఎటువంటి డెసిషన్ అనేది తీసుకోకుండా, మీకు ఏమి చెప్పకుండా, ఒక క్లారిటీ అనేది ఇవ్వకుండా మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్నెస్లో ఉంచారనమాట. కానీ ఇప్పుడు మాత్రం ఈ వ్యక్తి మాత్రం ఆ సైలెంట్కి ఎండ్ చేయబోతున్నారు. ఆ సైలెంట్ని ఎండ్ చేసి మీ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారనమాట. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో ఇక్కడ 48 అవర్స్లో మీ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఆలోచించి మళ్ళీ వేరొక డెసిషన్ తీసుకోవడం కాదు, ఇప్పుడు తీసుకున్న డెసిషన్కి ఈ వ్యక్తి కట్టుబడి ఉండాలి అనే ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. ప్రజెంట్ అయితే చాలా పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లోని. ఎక్కువగా అదే కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే హార్ట్ టచింగ్గా మీ విషయంలో ఫీల్ అవుతున్నారు. అంటే చాలా ఎమోషనల్గా ఈ వ్యక్తి అయితే తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వచ్చారనమాట. హీలింగ్ సిచ్యువేషన్లోకి వచ్చారు. ప్రజెంట్ మీ పర్సన్ ఈ టైంలో హీల్ అవుతున్నారనమాట. అంటే తన అహంకారంతో అవ్వచ్చు, ఈగోతో అవ్వచ్చు, ఏ రకంగా అయినా, ఏ కారణం చేతైనా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని దూరం చేసుకున్నాను అనే బాధ ఈ వ్యక్తికి ఎక్కువగా నిద్ర అనేది రానివ్వకుండా చేస్తుంది. ఒక రకమైన టెన్షన్ అనేది కూడా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తను మీ విషయంలో చాలా తప్పు చేశారు అనే నిజాన్ని ఈ వ్యక్తి ఇప్పుడు తెలుసుకుంటున్నారనమాట. హీలింగ్ అవుతుంది. అలాగే ఇక్కడ యూనివర్స్ నుంచి కూడా మీ రిలేషన్ని హీలింగ్ చేయాలి అనే విధంగా కూడా చూస్తుందనమాట. అంటే ఆ టైం అనేది కూడా మీ రిలేషన్ అనేది హీలింగ్ అయ్యే టైం అనేది కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే తన తప్పుల్ని తెలుసుకుని పశ్చాత్తాపం అనేది ఏదైతే ఫీల్ అవుతున్నారో అదే మీ మధ్య ఉన్న ఆ బాధని, ఆ దూరాన్ని తగ్గిస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే రిలేషన్ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి అనే ఎనర్జీస్లోకి వచ్చారు. ఇప్పటివరకు మీ పర్సన్ ఏంటంటే సొసైటీ కోసమా, లేదు అంటే ఈగో గురించా, లేదు అంటే తన లైఫ్లో తనే హ్యాపీగా ఉండాలి అని అనుకోవడం కానీ, లేదు అంటే కొన్ని అబద్ధపు మాటలు మాట్లాడి మీ విషయంలో ఒక అబద్ధపు ముసుగు వేసుకుని ఈ వ్యక్తి తిరిగారనమాట ఇప్పటి వరకు కూడా. కానీ ఈ పౌర్ణమి లైట్, ఈ పౌర్ణమి ఎనర్జీస్ ఏదైతే ఉందో ఆ వెలుతురు మీ పర్సన్ ఆ ముసుగుని బ్రేక్ చేసింది. అంటే మీ పర్సన్ మీ విషయంలో బాధ ఉన్నా, ప్రేమ ఉన్నా కూడా లేనట్టు బయటకు ముసుగు వేసుకుని తిరిగారు ఇప్పటి వరకు కూడా. కానీ ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద ఉన్న ఆ నిజమైన బాధ, మీపై ఉన్న ఆ ప్రేమ ఇప్పుడు బయట పడుతుందన్నమాట. ఎందుకంటే ఇంకా తన ప్రేమని, ఆ బాధని ఈ వ్యక్తి దాచిపెట్టలేరు.
మీ ఇద్దరి మధ్యన కూడా మళ్ళీ రిలేషన్ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. అలాంటి ఎనర్జీ ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో కనిపిస్తుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా యూనివర్స్ని మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఇప్పటి వరకు కూడా మీరు చాలా వరకు ఎన్నో కన్నీళ్ళు పెట్టుకున్నారు, ఎంతో బాధపడ్డారు. కానీ ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ నుంచి మీ లైఫ్లో మీకు తెలియకుండా ఒక అదృష్టం అనేది మీ వైపుకి తిరుగుతుందనమాట. చిన్న చిన్న విషయాల్ని పట్టుకుని గొడవ పడడం లేదు. మీతో భవిష్యత్తులో కలిసి బ్రతకాలి అనే ఆలోచనని, అలాంటి ఊహల్ని ఈ వ్యక్తి ఇప్పుడు ఊహించుకుంటున్నారు. ఎందుకంటే మిమ్మల్ని శాశ్వతంగా కోల్పోతే కనుక తన లైఫ్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోతుంది, శూన్యం అయిపోతుంది అనే నిజాన్ని ఈ వ్యక్తి తెలుసుకున్నారనమాట. అలాగే ఇక్కడ మీ పర్సన్తో మీరు లైఫ్ అనేది లీడ్ చేయడానికి, తనతో లైఫ్ లాంగ్ రిలేషన్ అనేది కంటిన్యూ చేయడం కోసం మీరు మీ పర్సన్ కోసం మీరు పడిన ఆ తపన, మేనిఫెస్టింగ్, ఆ ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మీకు యూనివర్స్ సమాధానం చెప్పబోతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీరు క్లెయిమ్ చేసుకున్న విధానం ఏదైతే ఉందో అదే ఈరోజు మీ ప్రేమని మీ దగ్గరికి తీసుకురాబోతుంది. యూనివర్స్ మీకు న్యాయం చేస్తుందన్నమాట. ఎందుకంటే మీరు ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి కల్మషం లేకుండా, మీ వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా మీరు మేనిఫెస్టింగ్ అనేది చేసుకున్నారు. అంటే మీరు కోరుకున్న కోరికలో చాలా వరకు చాలా జెన్యూన్ ఉందన్నమాట. అంటే దానివల్ల ఎవరు ఇబ్బంది పడరు, ఎవరు బాధపడరు. అలాంటిది మీరు కోరుకున్నారు కాబట్టి యూనివర్స్ మీకు ఇవ్వబోతున్నారు. ఈ రాబోయే 48 గంటల్లో మీరు ఒక రకమైన సడన్గా మీరు ఊహించరనమాట అలాంటి ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు. ఎందుకంటే మీ కోసం తన ఈగోని కూడా పక్కన పెట్టి తను ధైర్యం తెచ్చుకుని మీ దగ్గరికి రాబోతున్నారనమాట. అంటే మీ వైపుకి ఈ వ్యక్తి అడుగులు అయిపోతున్నారు. అంటే మీ కోసమే తనంతట తను మీకు కాల్ చేయడం కానీ, లేదంటే మెసేజ్ చేయడం కానీ, లేదంటే తనే వచ్చి మీతో డైరెక్ట్గా మాట్లాడడం కానీ జరగబోతుందనమాట. ఈ కమ్యూనికేషన్ చాలా ఎమోషనల్గా, హార్ట్ టచింగ్గా ఉండబోతుంది. అంటే మీతో మీ పర్సన్ మాట్లాడేటప్పుడు మీరు చాలా ఎమోషనల్ అవబోతున్నారనమాట. అలాంటి ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది. చాలా వరకు మీరు మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయి వేరే వాళ్ళ దగ్గర చాలా హ్యాపీగా ఉన్నారు అని మీరు భయపడే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే వేరే వాళ్ళతో హ్యాపీగా ఉన్నారు, మిమ్మల్ని మర్చిపోయారు అని చెప్పి. కానీ ఇక్కడ మీరు మీ పర్సన్పై చూపించిన లవ్ ఏదైతే ఉందో అది చాలా వరకు జెన్యూన్ అనమాట. మీ కనెక్షన్ ఏదైతే ఉందో అది ఏ థర్డ్ పర్సన్ వచ్చినా కూడా విడదీయలేరు. అలాంటి రిలేషన్ అనమాట మీది, అలాంటి లవ్ మీది. ఇక్కడ మీరైతే ఎక్స్పెక్ట్ చేయకుండానే 48 అవర్స్లో మీ పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్గా అలాంటి చేంజెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా స్ట్రాంగ్ చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో. అలాంటి ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఇప్పటి వరకు కూడా మీ పర్సన్ మధ్య ఉన్న సస్పెన్స్కి, సైలెన్స్కి, ఆ కన్ఫ్యూజనెస్కి కూడా ఒక ఎండ్ అనేది రాబోతుందన్నమాట. ఈ పౌర్ణమి ఎనర్జీస్ వల్ల మీ పర్సన్ ఒక గట్టి డెసిషన్ అనేది తీసుకోబోతున్నారు అనేది కనిపిస్తుంది. చేంజెస్ అయితే వచ్చాయి ఈ ఎనర్జీస్లో. అలాగే టారో ఎనర్జీస్ కూడా చెక్ చేయొచ్చు. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో టారో ఎనర్జీ ఏం చెప్పబోతుంది అనేది తెలుసుకోవచ్చు. 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ, కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట. మీ పర్సన్ అయితే తన కన్ఫ్యూజనెస్ని పక్కన పెట్టి ఈ వ్యక్తి ఒక డెసిషన్కి అయితే వచ్చారనమాట. మీ దగ్గరికి రావాలి, మీకు ప్రపోజల్ చెయ్యాలి అనే ఎనర్జీస్లో మీ పర్సన్ అయితే ఉన్నారు. సేమ్ అదే ఎనర్జీ వచ్చింది. అంటే తనకున్న ఆ కన్ఫ్యూజనెస్ అనేది దూరం పెట్టబోతున్నారనమాట. ఇప్పటి వరకు 2 రకాలుగా ఆలోచించారు. అంటే తన కెరియరా, తన ఫ్యామిలీనా, లేదంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళ, తనకి
ఎక్కువగా తను ఎవరికైతే ప్రయారిటీ ఇస్తారో వాళ్ళ ఇలా అనమాట. ఇలా చాలా వరకు చాలా కన్ఫ్యూజనెస్తో ఉండి మీకు తన లవ్ని ప్రపోజల్ చేయలేదు, లేదు అంటే మీ రిలేషన్ పరంగా తను ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు యాక్షన్ తీసుకుని మీకు ప్రపోజల్ చేయబోతున్నారు. హ్యాంగ్డ్ మ్యాన్ అంటే ఇప్పటివరకు మీ రిలేషన్ కావాలి తినికి, కానీ హ్యాండిల్ చేయలేను నేను. నా పర్సన్తో నాకు లైఫ్ కావాలి, ఫ్యూచర్లో హ్యాపీగా ఉండాలి, నా పర్సన్తో రిలేషన్ అనేది నాకు కావాలి, కానీ నేను హ్యాండిల్ చేయలేను అనే ఒక కారణం చేత ఈ వ్యక్తి స్టక్ చేశారు. కానీ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే నాకు కావాలి రిలేషన్, నా పర్సన్ నాకు కావాలి, కాబట్టి నేను ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా నేను ఫేస్ చేస్తాను, నా రిలేషన్ పరంగా నేను హ్యాండిల్ చేసుకుంటాను అనే ఎనర్జీస్లోకి వచ్చారనమాట ఈ వ్యక్తి. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ. ఓకే, కానీ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ సోర్డ్స్. మీ ఆలోచన నుంచి వ్యక్తి బయటికి రాలేకపోతున్నారు, మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మీకు సంబంధించిన ఫిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తున్నారు, సోషల్ మీడియాలో మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, అంటే మీకు తెలియకుండానే మిమ్మల్ని గమనిస్తున్నారు. కానీ మీ దగ్గరికి రావాలి అంటే, మీ ముందుకు రావాలి అంటే కొంచెం ఈ వ్యక్తికి భయం కనిపిస్తుంది అనమాట. అంటే మిమ్మల్ని దూరం నుండి కూడా కొంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా మీరు మీ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారు, మీ రియాక్షన్ ఎలా ఉంటుంది ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత అని కూడా ఈ వ్యక్తి దూరం నుండే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మిమ్మల్ని మీట్ అవ్వకుండా అనేది కూడా కనిపిస్తుంది. కొంతమంది విషయానికి వచ్చేసరికి మీ పర్సన్కి సంబంధించి డ్రీమ్స్ ఈ మధ్య కాలంలో మీకు రావడం కానీ, ఈ పర్సన్కి కూడా మీకు సంబంధించిన డ్రీమ్స్ రావడం కానీ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. టవర్, ద మెజిషియన్. ఇక్కడ పాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో మాటలు మార్చడం కానీ, మీకు కమిట్మెంట్ విషయానికి వచ్చేసరికి ఈ వ్యక్తి మాటలను మారుస్తూ మీ నుంచి జాగ్రత్తగా తప్పించుకోవడానికి ట్రై చేయడం కానీ, ఇక్కడ రిలేషన్ పరంగా మీకు ఎటువంటి కమిట్మెంట్ ఇవ్వకుండా తను మీకు ఎటువంటి సమాధానం చెప్పలేక బ్రేక్ చేయడం కానీ ఈ ఎనర్జీలో ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేశారు, బట్ మీరు నమ్మకపోవడంతో ఈ వ్యక్తిని ఎప్పుడైతే మీరు క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ మీరు అడిగారో, నిలదీశారో, ఈ వ్యక్తి మీకు ఎటువంటి ఆన్సర్ ఇవ్వలేక బ్రేక్ చేయడం కూడా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఆ రిలేషన్ పరంగా సడన్గా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే ఎనర్జీలో ఈ వ్యక్తి ఉన్నారు. నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఇప్పుడు మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. చూస్తున్నారు కదా, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. అంటే ప్రాక్టికల్గా కాకుండా ఎమోషనల్గా ఆలోచిస్తున్నారనమాట. యాక్షన్ తీసుకునే ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ సోర్స్ ఎనర్జీ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే వ్యాన్స్ ఎనర్జీ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారనమాట. ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీ పర్సనల్ అయితే చాలా బిగ్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే చాలా పవర్ఫుల్ చేంజెస్ అనేవి మీ పర్సన్లో వచ్చాయి అనమాట. మీరు ఇప్పటి వరకు కూడా ఊహించరు అలాంటి చేంజెస్తో మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీరు ఎక్స్పెక్ట్ చేయలేని చేంజెస్. చూసారా ఎనర్జీస్ ఏ విధంగా వచ్చాయో? ఎందుకంటే మిమ్మల్ని మిస్ అవ్వడం ఈ వ్యక్తికి ఇష్టం లేదు. మిమ్మల్ని దూరం చేసుకోవడం వల్ల ఈ వ్యక్తి చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు, చాలా మిస్ అవుతున్నారనమాట. మిమ్మల్ని చాలా రిగ్రెట్ ఫీలింగ్తో ఉన్నారు, చాలా గిల్టీ ఫీలింగ్తో కూడా ఉన్నారు ఈ వ్యక్తి. కాబట్టి ఎంత ఎమోషనల్ అవుతున్నారు మీ విషయంలో. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో మిమ్మల్ని కోల్పోకూడదు అనే విధంగా ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఎమోషనల్గా మీ దగ్గరికి అయితే రాబోతున్నారు. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. మళ్ళీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయడానికి కొత్తగా మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పి వ్యక్తి అనుకుంటున్నారనమాట. తన లైఫ్లో ఎన్ని ఉన్నా కూడా ఇక్కడ కెరియర్ పరంగానా, లేదు అంటే తన చుట్టూ ఎన్ని ఉన్నా కూడా ఇప్పుడు మీ పర్సన్కి మీరే తన ఫస్ట్ ప్రయారిటీ అనే విధంగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారనమాట. ఇప్పుడు తన లైఫ్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిల్ని వదులుకుని మీ లైఫ్లోకి రావాలి, యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు. పాస్ట్లో మిమ్మల్ని మోసం చేసినందుకు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు, చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. సేమ్ మళ్ళీ అదే ఎనర్జీ వచ్చింది. అంటే తన లైఫ్లో ఇప్పుడు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా తన చుట్టూ ఎన్ని ఉన్నా మీరే తనకి కావాల్సిన వ్యక్తి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి అనే విధంగా. చాలా రిగ్రెట్ ఫీలింగ్తో ఉన్నారు. నిజానికి పాస్ట్లో మీ విషయంలో తను మిమ్మల్ని మోసం చేసినందుకు, నమ్మించి వెన్నుపోటు పొడిచినందుకు ఈ వ్యక్తి, మీ రిలేషన్ని బ్రేక్ చేసినందుకు ఈ వ్యక్తి చాలా గిల్టీ రిగ్రెట్ ఫీలింగ్తో ఉన్నారనమాట.
మీతో మళ్ళీ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి, హ్యాపీగా మీతో టైం అనేది స్పెండ్ చేయాలి, మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలి, స్టెప్ తీసుకోవాలి, యాక్షన్ తీసుకుని రిలేషన్ని న్యూ బిగినింగ్ చేయాలి అనే ఎనర్జీ ఎక్కువగా ఉంది మీ పర్సన్లో. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీ మధ్య ఏదైతే ఎండ్ అయిపోయిందో అవన్నీ కూడా మళ్ళీ రీబర్త్ చేయాలి. మీ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఏవైనా కూడా వాటిని ఎండ్ చేసి, ఆ సెపరేషన్ని ఎండ్ చేసి, మీ మధ్య ఉన్న దూరాన్ని ఎండ్ చేసి మళ్ళీ మీ రిలేషన్ని మళ్ళీ రీబర్త్ చేయాలి. అది కూడా చాలా తెలివిగా, చాలా మెచ్యూర్డ్గా ఆలోచించాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట. ఏదైనా కూడా తన లైఫ్లో బ్యాలెన్స్డ్గా ఉండాలి అనే విధంగా ఈ వ్యక్తి అనుకుంటున్నారు. అలాంటి ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. కాస్మిక్ ఎనర్జీస్ చెక్ చేయొచ్చు. ఎస్, మీతో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. మీ పర్సన్ మళ్ళీ మీతో కమ్యూనికేషన్ అనేది చేయబోతున్నారనమాట. చాలా వరకు మీ రిలేషన్ మళ్ళీ గ్రోత్ అవ్వబోతుంది. మీ పర్సన్ చాలా వరకు తన లైఫ్లో ఉన్న ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా బ్రేక్ చేసి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. మీ రిలేషన్ అనేది గ్రోత్ చేయబోతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. చాలా వరకు మీలో ఉన్న ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని కూడా మీరు కూడా గమనించండి. మీరు ఎమోషనల్గా బెండ్ అవ్వద్దు. మీ పర్సన్తో మీకైతే కమ్యూనికేషన్ అనేది మొదలవ్వబోతుంది 48 అవర్స్లో ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ వల్ల అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఈ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రెజినేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఇక్కడ సోర్స్ ఎనర్జీ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారనమాట. పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. మేషం, మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు, అన్ని రాశుల వారికి కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.